కొలత చూపని ప్రేమ అమ్మ, అలతను తుడిచే బంధం అమ్మ. బిడ్డ ఆకలి ముందు తన ఆకలిని మరచి అన్నం పెడుతూ ప్రతి క్షణం మన క్షేమం కోరుకునే దేవుడి ప్రతిరూపం అమ్మ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. అమ్మా స్కూల్ టైం అవుతుందమ్మా, తొందరగా టిఫిన్ పెట్టమ్మా. అమ్మా షూస్ ఎక్కడ పెట్టావమ్మా? ఇంట్లో ఇంతమంది బయటకు వెళ్తున్నప్పుడు తొందరగా లేచి పనులు పూర్తి చేసుకోవచ్చు కదా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. రోజుకి 8 గంటలు కష్టపడే మగవాళ్ళే ఆడవారిని అలుసుగా తీసుకుని చూస్తే, మరి ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే పనులు మొదలుపెట్టి రోజంతా పనులు చేస్తూ రాత్రి తన భర్త పిల్లలు పడుకున్న తర్వాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే తాను విశ్రాంతి తీసుకుంటూ ఇలా కుటుంబాన్ని కాపాడుకుంటున్న మహిళకు మనం ఇచ్చే గౌరవం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవాలనుగా, నీ కాటుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. ఇంద్రగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్ట్ మార్టంలో తేలింది. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. కూతురి వయసున్న ఓ చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేస్తే స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచార యత్నం చేసి చంపేసి కిడ్నాప్ నాటకం ఆడాడు కరీంనగర్ జిల్లాలో మరో తండ్రి. మతిస్థిమితంలో యువతిపై 3 ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తింటి వేధింపులకు మరో మహిళ బలైంది. అక్షిత అనే 25 ఏళ్ల వివాహిత భర్త అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. గళమారుతున్న జీవితం కలతలోకి జారణ, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలిన, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చెలరేగన. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోన, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరము
చూసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే, మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చాతకంతం కాదు, మనకి ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే అందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళం.